మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. శుక్రవారంతో కలిసి వచ్చిన పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, చాలా చాలా మంచి రోజు, చాలా పవర్ఫుల్ గనుక పొరపాటున ఈ రోజు ఇంట్లో ఆడవారు ఈ కూర వండినా చేతిలో చెల్లిగవ్వ కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. సాధారణంగా ఇలాంటి మంచి మంచి తిథులు వచ్చినప్పుడు మనం కేవలం నాన్ వెజ్ తినకూడదు అని అనుకుంటాం. కానీ మన శాస్త్రాల ప్రకారం ఈరోజు కొన్ని రకాల కూరగాయలు వండటం వల్ల మన జీవితం మీద, ఆర్థిక స్థితి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి లాంటి అత్యంత శక్తివంతమైన రోజుల్లో ఏ కూర వండాలి, ఏవి పొరపాటును కూడా ముట్టకూడదు అనే నియమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి, చేతిలో డబ్బు నిలబడేలా చేసే అదృష్టం మనం వండే కూరల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇదేంటి, కూరలకి అదృష్టానికి సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోకండి. గ్రహాల వ్యతిరేక ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా, లక్ష్మీ కటాక్షం మన మీద ఉండాలన్నా ఈ పౌర్ణమి రోజు కొన్ని కూరలను తినకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. అందుకే ఈరోజు ఆడవాళ్లు పొరపాటును కూడా ఈ కూర వండకూడదు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ కూరలు తినకూడదు, ఏ పదార్థాలు తినకూడదు, ఈరోజు ఏ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకోవాలి, స్నానం ఎలా చేయాలి, ఏ పనులు పొరపాటును కూడా చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది గనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ శుక్రవారం రోజు మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా ఊడ్చుకుని, మంచిగా ముగ్గు పెట్టుకుని, చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి. ఇంటి వాకిలిని చూస్తే లక్ష్మీకళ ఉట్టిపడే విధంగా మీ ఇంటినైతే అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గనుక మీ ఇంటి బయట మంచిగా అలంకరించుకోవాలి. తర్వాత ఇంట్లో కూడా ఒక బకెట్టు నీళ్లు తీసుకుని ఆ బకెట్టు నీళ్లల్లో కాస్తంత రాళ్ల ముప్పుని, కొంచెం పసుపును వేసుకుని ఆ నీటితోటి మీ ఇంటినంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. మీరు రాళ్ల ముప్పు వేసిన నీటితోటి ఇంటిని తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది. తర్వాత మీరు మంచిగా బయట గిన్నెలు కడుక్కోవడం, లేదంటే బట్టలు ఉతుక్కోవడం, ఈ పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఒక బకెట్టు నీళ్లు తీసుకుని ఆ బకెట్టు నీళ్లల్లో కాస్తంత కళ్ళు ఉప్పు కానీ, అంటే రాళ్ల ఉప్పు కానీ, లేదా 5 వేపాకులు కానీ, లేదా ఉసిరి పొడిని కానీ వేసుకుని ఆ నీటితోటి మీరు ఈరోజు ఖచ్చితంగా తల అంటూ స్నానం చేయాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. సంవత్సరం అంతా కలిసి వస్తుంది గనుక పూజ గదిలో అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అమ్మవారికి గులాబీ పూలని సమర్పించండి. ఆవు నెయ్యితో దీపం పెట్టండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టుకోవచ్చు. పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ, లేదా దానిమ్మ గింజలను కానీ నివేదన చెయ్యండి. అలాగే ఈరోజు ఇంట్లో కనకధార స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చెయ్యండి. పారాయణ చేయడం రాకపోతే కనీసం ఫోన్లో పెట్టుకుని వినండి. ఆర్థిక కష్టాలు తొలగుతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం మాత్రం అస్సలు మరువవద్దు. ఈరోజు పౌర్ణమి శుక్రవారం కాబట్టి మీరు ఇంటికి రాళ్ల ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకున్నట్లవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోయే అవకాశం ఉంటుంది గనుక ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు వచ్చేసి యాలకలు. ఈరోజు యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగటం లేదో వారు ఈరోజు యాలక్కాయలు తెచ్చుకుంటే త్వరలోనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. తరువాత వచ్చేసి పసుపు లేదంటే పసుపు కొమ్ములు. ఈరోజు పసుపు లేదా పసుపు కొమ్ములు ఈ రెండింటిలో మీకు ఏది అవసరం ఉంటే అది కొని తెచ్చుకోవడం వలన ధన సమస్యలు పోతాయి, ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. తరువాత వచ్చేసి బెల్లం అన్నమాట. ఈరోజు బెల్లం కొని తెచ్చుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. చెప్పినవన్నీ తెచ్చుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక 2 వస్తువులని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సాక్షాత్తు మీ ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే మీకు అనిపిస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి
మీ ఇంట అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు మీ ఇంటి దగ్గరకు గోమాత వచ్చినా లేదా గోమాత మీకు కనిపించినా ఆ గోమాతకు విశేషంగా పూజ చేసుకోండి. అరటిపళ్ళను కానీ లేదా పచ్చి గడ్డిని కానీ ఆహారంగా పెట్టండి. మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఒక్క గోమాతకు మనం పూజ చేసుకోవడం వలన మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు, రాహుకుజ దోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ గోమాత సేవ వల్ల, గోమాత పూజ వల్ల మనకున్నటువంటి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్, గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది. అలాగే గోపంచకం తల మీద చల్లుకోవడం వల్ల కూడా మనకి ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. గనుక గుర్తుంచుకోండి, ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు ఒక క్యారెట్టో, ఒక బీట్రూటో, లేకపోతే పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడము, ఉలవలను నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడము, అరటి పండును తినిపించడము, లేదా పచ్చిగడ్డిని తినిపించడము ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని వైశాఖ పురాణంలో ఉంది. ఈ పవిత్రమైన రోజున నీటితో నిండిన కుంభాన్ని అంటే కుండను దానం చేయడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఎండలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో గొడుగు దానం చేయడం వల్ల జీవితంలో వచ్చే ఆకస్మిక కష్టాల నుండి రక్షణ లభిస్తుంది. చెప్పులు దానం చేయడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. తాటి ఆకుతో చేసిన విసనకర్రను దానం చేస్తే మానసిక ప్రశాంతత లభించి మనసులోని అలజడులు తగ్గుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, ముఖ్యంగా చల్లని పెరుగన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల జాతకంలోని సూర్య దోషాలు తొలగిపోయి సమాజంలో గౌరవం మరియు పదవి పెరుగుతాయి. వస్త్రదానం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుందని మరియు దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దోషాల నుండి మరియు పితృదోషాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. మామిడి పండ్లను దానం చేయడం వల్ల వంశాభివృద్ధి జరిగి సంతాన సౌఖ్యం మరియు కుటుంబ సుఖం కలుగుతుంది. నెయ్యి లేదా దీపారాధన నూనెను దానం చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ శక్తి తొలగిపోయి సౌభాగ్యం వస్తుంది. బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు తమ శక్తి కొలది దక్షిణతో కూడిన స్వయం పాకదానం ఇవ్వడం వల్ల చేపట్టిన ప్రతి కార్యంలో విజయం కలుగుతుంది. ఈరోజు చేసే గోదానం వల్ల 7 జన్మల పాపాలు హరించుకుపోయి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతి. ఈరోజు పానకం లేదా మజ్జిగను చలివేంద్రాల ద్వారా పంపిణీ చేస్తే విష్ణుమూర్తి కటాక్షం కలిగి రాజయోగం పడుతుంది. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా ఈ పౌర్ణమి నాడు చేసే ప్రతి దానం మీ జన్మను తరింపచేసి మీ జీవితంలో వెలుగును నింపుతుంది. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో 2వ అవతారం కూర్మ అవతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండే మాసానికి వైశాఖ మాసమని పేరు. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో
వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ పూర్ణిమకు మహావైశాలి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది. ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేపట్టినప్పటికీ అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు 2 ఉంటాయి. ఒకటి వసంత ఋతువు, 2 శరత్ ఋతువు. శరత్ ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసంలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటిని సంవత్సర ఆరంభములుగా చెప్తారు. వైశాఖ మాసానికి వేదశాస్త్రరీత్యా మాధవ మాసం అని పేరు. ఋతురాజైన వసంతంలో ఈ 2వ నెల దైవశక్తి పరంగా ఉత్కృష్టమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. స్నాన, దాన, జప, హోమాదులకు సమ ప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా మహిమాన్వితమైనదే. అయినప్పటికీ ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్యం ఉంది. మాస శక్తి అంతా పూర్ణిమలో సారంగా కేంద్రంగా ఉంటుంది. మాసమంతా సాధన చేయలేని వారు ఈ ఒక్కరోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి. ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసము, సత్యనారాయణ వ్రతము, సద్గౌరీ వ్రతము, దాన ధర్మాలు చేస్తారు. కుటుంబ ఆచారాలను బట్టి ఈ రోజున వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు చేసే సముద్ర స్నానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాల్లో ఉంది. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, ఈ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి. సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పూర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రోజునే బుద్ధ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజే సిద్ధార్థుడు జన్మించాడు. ఇదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వల్ల ఇది బుద్ధ పూర్ణిమ అయ్యిందని, ఆధ్యాత్మిక సాధనలకు జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆల్వార్లలో ముఖ్యుడైన అమ్మల్వార్ జన్మించాడని చెప్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి వైశులకు కూడా ప్రత్యేకమే. శివుడి రూపమైన శరభేశ్వరుడు అవతరించింది కూడా ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. పరమశివుడికి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం. చాలామందికి సాధారణంగా తెలియని పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపం. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు, సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు. విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని అతనికి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఎత్తాడు. అతన్ని సంహరించాక నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అదేవిధంగా గాండిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీనివల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి ఇతర దేవతలు, ఆది దేవతలు మహాదేవుని సాయం కోరగా ఆయన శరభుని అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుణ్ణి శాంతింపచేసి మామూలు విష్ణుమూర్తి రూపంలోనికి మార్చాడు. ఇక ఈరోజు ఏ కూరలు తినకూడదు అనే విషయానికి వస్తే, వైశాఖ పురాణం ప్రకారం ఈరోజు పొరపాటును కూడా మినప్పప్పును తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు మినప్పప్పును తినరాదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది. గనుక ఈరోజు మినప్పప్పుతో చేసే ఇడ్లీ, అట్లు, గారెలు, పునుగులు ఇలాంటివేమీ తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది, కష్టాల పాలవుతారు. తర్వాత పొట్లకాయ కూరను వండటం కానీ తినటం కానీ ఈరోజు చేయవద్దు. పొట్లకాయ పొడవుగా పాము రూపంలో ఉంటుంది కాబట్టి పొట్లకాయను వండద్దు. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున పరమేశ్వరుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు.
అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈరోజే పరమేశ్వరుడు శరభేశ్వరుడి అవతారం ఎత్తాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున పొట్లకాయను పొరపాటున వండొద్దు, తినద్దు. తింటే మాత్రం అష్టకష్టాలు తప్పవు. అలాగే ఈరోజు తేనెను కూడా తినకూడదు. చాలామంది ఈ రోజుల్లో పంచదారికి బదులు తేనె వాడుతున్నారు. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. టీలో, కాఫీలలో, సబ్జా నీళ్ళల్లో ఇలా తేనె వాడుతూ ఉంటారు. మామూలు రోజుల్లో వాడుకోవచ్చు కానీ ఈ వైశాఖ పౌర్ణమి రోజు మాత్రం తేనెను పొరపాటును కూడా టచ్ చేయకూడదని పురాణాల్లో ఉంది. కనుక ఈరోజు ఏ రూపంలోనూ తేనెను తినవద్దు. తర్వాత శనగలు. ఈ శనగలను కూడా ఈ పౌర్ణమి రోజున వండద్దు, తినద్దు. చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతాయి. వీటితో పాటుగా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వీటిని కూడా ఆహారంలో జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ ఏ రూపంలో కూడా దగ్గరకు కూడా రానివ్వద్దు. చేతులారా కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లు అవుతుంది. తర్వాత క్యాబేజ్. ఈ క్యాబేజ్ కూడా మనకు నాన్ వెజ్తో సమానం కాబట్టి ఈ క్యాబేజ్ని ఈ రోజున వండద్దు, తినద్దు. ఇక తర్వాత వచ్చేటప్పటికి గోరుచిక్కుడుకాయలు. ఈ గోరుచిక్కులను కూడా ఈ రోజున పొరపాటున కూడా వండద్దు, తినద్దు. తింటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తర్వాత విత్తనాల చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్లను కూడా ఈరోజు వండద్దు, తినద్దు. చిక్కుళ్లను వండితే మీరు చిక్కుల్లో పడతారు, కష్టాలు వచ్చి పడతాయి. తర్వాత వంకాయలు. వంకాయలేంటంటే మనకు అప్పుల బాధలను పెంచుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వంకాయలను వండద్దు. తర్వాత చామదుంపలు కావచ్చు, చిలకడ దుంపలు కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, కందదుంపలు కావచ్చు, ఇలాంటి దుంపలు ఏవైనా సరే ఈరోజు వండుకున్నా తిన్నా కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే. వాత సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువవుతాయి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము ఇలాంటి మసాలాలకు సంబంధించిన వాటిని కూడా ఈ పౌర్ణమి రోజు కూరల్లో వేసుకోవద్దు. అంటే మనము ఉల్లిపాయ లేకపోతే కూర వన్నము, కానీ మనం పూజ చేస్తాం కాబట్టి ఈ రోజున ఉల్లిపాయని వేయకూడదు. తర్వాత పుట్టగొడుగులు, మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ని కూడా ఈ రోజున వండటం కానీ తినటం కానీ పొరపాటున చేయకూడదన్నమాట. ఎందుకంటే ఈ మష్రూమ్స్ అనేవి కూడా మనకు నాన్ వెజ్తో సమానం కాబట్టి అసలు వీటిని ఈరోజు ఇంటికి కూడా కొనుక్కుని తెచ్చుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. కాదు కూడదని తింటే కష్టాలను, సమస్యలను తెచ్చుకున్నట్లే. ఇక చికెన్, మటన్, చేపలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇట్లాగా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆహారాలను కూడా మనము ఈ రోజున బయట తినటం కానీ, ఇంట్లో తినటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ నాన్ వెజ్ అనేది చాలా చెడ్డది. గుడ్డు జోలికి కూడా ఈరోజు వెళ్ళకూడదు. కొంతమందికి నాన్ వెజ్ ఉండాలి, లేకపోతే వాళ్ళసలు తినలేరు. ఇంకా కోడిగుడ్లను కూడా శాకాహారం అనుకుంటూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాలు ఏవీ కూడా వండద్దు, తినద్దు, కోడిగుడ్డుతో సహా. ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా తినచ్చనమాట. పప్పు తినచ్చు, టమాటాలు తినచ్చు, ములక్కాయలు తినచ్చు, బీరకాయలు తినచ్చు, బెండకాయలు తినచ్చు, దొండకాయలు తినచ్చు. ఇక మీరు ఏవైనా తినచ్చు. ఇవి మాత్రం తినకూడదు. గుర్తుంచుకోండి. వైశాఖ పౌర్ణమి అంటే సామాన్యమైన రోజు కాదు. ఇది విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న ధర్మమైనా లేదా ఏ చిన్న పరిహారమైనా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. పురాణాల ప్రకారం వైశాఖ మాసం మాసాలన్నింటిలోనూ ఉత్తమమైనది. అటువంటి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మరింత పవిత్రమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపైకి ఒక విధమైన అయస్కాంత శక్తిని ప్రసరింపచేస్తాడు. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 లవంగాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టు వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈరోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ, ఇడ్లీలు కానీ, అట్లు కానీ, ఊతప్పం కానీ, పునుగులు కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాల్ని ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా,
డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, సంపాదించే వ్యక్తులకి దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్లటి దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారాయని, దృష్టి నివారాయమి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్ల తాడును ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోవాలి. ఇలా మంత్రించి కట్టుకున్న నల్ల తాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచెయ్యవు. ఇక ఈరోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటును కూడా తులసి చెట్టు నుండి ఆకును కొయ్యకూడదు. ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, ఇంట్లో స్త్రీలు ఏరవడం వంటి పనులు అసలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొనువై ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేయండి. కలకలలాడుతున్న ఈ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం 2వ మాసం కావటం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి.
ఈరోజు కరెక్కాయ తీసుకువెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరదిష్టి తొలగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండడానికి గొడుగు దానం ఇచ్చిన వారి పుణ్యం అనంతము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అతడు అడవిలో వారాహము మునగు జంతువులను వేటాడి అలసి అచ్చటనున్న మునుల ఆశ్రమముకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చునులు అనే ఒక మునుల ఆశ్రమము. అచ్చట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు. ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినా వారు సమాధానమియ్యలేదు. దాంతో రాజు వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకునెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి, గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజుతో, రా కుమారా, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. అప్పుడు హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మునగు వారి నుండి మిమ్మును రక్షించుచూ ఉన్నాము. మేమిచ్చిన అగ్రహారములు మునగు వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. అసలైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయేరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయెను. కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకునెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశము నుండి వెళ్ళగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను. బ్రహ్మహత్య దోషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను. ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చెల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూచి జాలిపడెను. అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేర్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రాలోనున్న నీటిని చల్లి ముని సేద తీర్చెను. ఋతుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా ఉండెను. హేమాంగతుడు వైశాఖమాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ కూడా పోయాయి. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు తీసుకుని పోవడానికి వచ్చిరి. హేమకాంతుడు వారిని చూసి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగతుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగతుణ్ణి వారి నుంచి రక్షింపుము. హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతట పూర్వము
అపరాధములను చేసినా కూడా హేమంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, ధాతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు. కావున వీనిని రాజుగా చెయ్యుమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశుడిని హేమాంగతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమాంగతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించెను. విశ్వకేశనుడు హేమాంగతుణ్ణి తండ్రియగు కుశకేతు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగతుణ్ణి అప్పగించెను. కుశకేతువు విశ్వకేశుడిని భక్తితో స్తుతించెను. తర్వాత కుశకేతువు సంతోషముతో తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశుణ్ణి అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపజేసెను. విశ్వకేశనుడు కుశకేతువును హేమాంగతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు చేరెను. హేమకాంతుడు మహారాజైన తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, ధాతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడే సర్వలోకములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.